ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. శ్రీ గురుభ్యో నమః. మనందరికీ నేను అంటే దేహం స్ఫురిస్తుంది. ఈ దేహగతమైన నేనుకి గోత్రం ఉంటుంది, నామం ఉంటుంది, పరిసరాలు ఉంటాయి, స్పృహ ఉంటుంది, మమకారం ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఉద్రేకాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి ఈ దేహగతమైన నేనుకి. అలానే ఈ అహంకారానికి భూత భవిష్యత్ వర్తమాన కాలం స్ఫురిస్తుంది. నిజానికి కాలం అంటే ఈ అహంకారమే. ఈ దేశ కాలములు నిజానికి అవి నీ మనస్సు కల్పించిన మాయ. అంటే అవి నీ మనస్సులో అవి ప్రొజెక్ట్ చేయటం వల్ల నువ్వు దాన్ని బయట చూస్తున్నావు. అంటే అవి కేవలం నీ ఆలోచనలు మాత్రమే. నిజానికి దేశ కాలాలు అనేవి లేవు. భగవాన్ ఏమంటారంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇవన్నీ కల్పనలే. కాలాన్ని మనస్సు కల్పిస్తుంది. అంతరిక్షం కూడా మానసిక కల్పనే. అందువల్ల కాలంలో అంతరిక్షంలో సంభవించే జన్మ పునర్జన్మ కేవలం కల్పనలే అని భగవాన్ చెప్తారు. ఈ సత్యమైన నేనుకి ఈ చావు పుట్టుకలతో ఎటువంటి సంబంధం లేదు. ఈ సత్యానికి దేశము కాలముతో సంబంధం లేదు. సత్యములో ఆత్మస్థితిలో, మౌనస్థితిలో, తురీయ స్థితిలో, జ్ఞానస్థితిలో ఈ కాలం అనే ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు ఏదైతే నేను అంటున్నావో ఈ నేనుకి, ఈ అసత్యమైన నేనుకి, ఈ మాయా నేనుకి, ఈ అహంకారానికి, ఈ భ్రాంతికి, లేనిది ఉన్నట్లుగా ఊహించుకునే ఈ మనస్సుకి కాలము స్ఫురిస్తుంది. కానీ సత్యమైన నేనులో కాలము లేనే లేదు. నువ్వు మేల్కొనంగానే నీకు మొదట దేహం స్ఫురిస్తుంది. నేను అంటే దేహం స్ఫురిస్తుంది. ఆ తర్వాత కాలము స్ఫురిస్తుంది. అంటే ఈ అహంకారానికి గడిచిన కాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, అలానే పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము, అలానే గంటలు, నిమిషాలు, సెకండ్లు ఇవన్నీ అహంకారానికి ఉన్నాయి. కానీ సత్యమైన నేనులో ఇవి లేవు. మీరు చూడండి, జాగ్రత్త అవస్థలో మీకు దేహము ఉంది, మనస్సు ఉంది. స్వప్న అవస్థలో మీకు దేహం లేదు, మనస్సు ఉంది. అలానే నిద్రావస్థలో మనస్సు లేదు, దేహము లేదు. మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు అక్కడ మీకు మనస్సు వృత్తిరాహిత్యమై ఆలోచన లేని స్థితిలో హాయిగా పడుకుంది. కాబట్టి మీరు 10 గంటలకు పడుకున్నా అది మీకు 10 క్షణాల్లాగా అనిపిస్తుంది. అదే మీకు పగలు 10 నిమిషాలు 10 గంటల్లాగా అనిపిస్తుంది. కారణం ఏంటి? ఈ అహంకారానికి కాలం ఉంది, కానీ సత్యానికి కాలం లేదు. అహంకారం ఎక్కడుందో అక్కడ కాలం ఉంది. నిద్రలో మీకు అహంకారము లయమై ఉంది కాబట్టి మీకు అక్కడ కాలానికి సంబంధించిన ఎటువంటి గొడవలు లేవు. అక్కడ మీకు వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు, గతము లేదు. అలానే నిమిషాలు లేవు, సెకండ్లు లేవు, గంటలు లేవు. అలానే పగలు లేవు, మధ్యాహ్నము లేదు, రాత్రి లేదు. ఎందుకంటే మీకు అక్కడ నిద్రలో ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు కాబట్టి. అదే పగటిపూట మీకు ఆలోచనలు ఉన్నాయి, అహంకారముతో మీరు తాదాప్యం చెంది ఉన్నారు కాబట్టి మీకు కాలము స్ఫురిస్తుంది. దెర్ ఈజ్ టైమ్ ఇన్ ది ఈగో, బట్ దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ ది ట్రూత్. దెర్ ఈజ్ నో బర్త్ ఇన్ ది ట్రూత్. దెర్ ఈజ్ నో డ్యూయాలిటీ ఇన్ ట్రూత్. దెర్ ఈజ్ నో రీబర్త్ ఇన్ ట్రూత్. అందుకే గురువుగారు ఏమంటారంటే గతాన్ని స్మరించవద్దు, అలాగే భవిష్యత్తుని ఊహించవద్దు.
మీకు గతంలోంచి ఏదన్నా జ్ఞాపకం వస్తే అది మీకు వెంటనే మీకు అది దుఃఖాన్ని తీసుకువస్తుంది. ఫర్గెట్ ది పాస్ట్. గతం గతః. మీకు జరిగిపోయిన ఏమన్నా గొడవలు మీకు గుర్తుకు వస్తే మీకు వెంటనే వాటి వల్ల దుఃఖం ఏర్పడుతుంది. మీరు గనక గతాన్ని ఊహిస్తూ గతాన్ని గనక స్మరిస్తే చేతిలో ఉన్న వర్తమాన కాలము జారిపోతుంది. ఎప్పుడైతే మీరు వర్తమాన కాలాన్ని ఉపయోగించుకోకపోతే ఇక మీకు భవిష్యత్తు ఉండదు. మీరు గతాన్ని గనక గుర్తు తెచ్చుకుంటే వెంటనే మీకు తలంపు వచ్చేస్తుంది. ఏదో దుఃఖానికి సంబంధించిన ఆలోచన వచ్చేసి మిమ్మల్ని బాధ పెడుతుంది. సో ఆల్వేస్ ఫర్గెట్ ది పాస్ట్. గతాన్ని ఎప్పటికీ స్మరించరాదు, అలాగే భవిష్యత్తును కూడా ఊహించరాదు. ఆల్వేస్ లివ్ ఇన్ ప్రెజెంట్. నువ్వు గతంలో జరిగిన సంఘటనలు స్మరిస్తూ ఉంటే అవి ఇంకా బలంగా తయారవుతాయి. ఎప్పుడైతే అవి బలంగా తయారవుతాయో అవి నీపై సవారీ చేసి అవి నిన్ను వర్తమానంలో జీవించకుండా చేస్తాయి. భగవాన్లు దీన్ని బాగా దృఢంగా చెప్పేవారు. నీ మనస్సులో లేచే తలంపుల వైపు ధ్యాస దృష్టి నిలపకుండా వాటిని పోనీ, విడిచేయి, వదిలేయి అని చెప్పేవారు. నిజానికి ఈ మనస్సు ఎంత నిజమో ఆ కాలాలు కూడా అంతే నిజం. అహంభావన ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. అహంభావం ఉంటే పుణ్యం ఉంది, పాపం ఉంది, పునర్జన్మ ఉంది, పూర్వజన్మ ఉంది, దేశ కాల వస్తువులు ఉన్నాయి. అంటే ఈ అహంకారము ఈ నేను ఉంటే సకలము ఉంది, ఈ అహంకారము లేకపోతే సకలము లేదు. నిజానికి అహంకారము అసలు జనించనే లేదు, అజ్ఞానము అసలు పుట్టనే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది. కాబట్టి నీకు నేను అంటే దేహము స్ఫురిస్తుంది, కాబట్టి నేను అంటే ఈ వ్యక్తిత్వ భావన స్ఫురిస్తుంది, కాబట్టి నీకు అన్నీ స్ఫురిస్తున్నాయి. అందుకని నిన్ను విచారణ చేయమంటున్నారు. నిజానికి అహంకారము జనించనే లేదు. ఇక్కడ నువ్వు నేను అంటే దేహం అనుకుంటున్నావు కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారంటే గతాన్ని స్మరించద్దు, భవిష్యత్తును ఊహించవద్దు, లివ్ ఇన్ ప్రెజెంట్ అంటున్నారు. ఈ వర్తమాన కాలాన్ని ఉపయోగించుకొని ఈ మనస్సుని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసుకో. అదే సాధన. ఈ శరీరాన్ని చంపటానికి ఏ సాధన ఏ ప్రయత్నము చేయక్కర్లేదు. ఏదో రోజున అందరి శరీరాలు చనిపోతాయి, దీనికి సాధన అక్కర్లేదు. శరీరం చనిపోవడానికి సాధన ఎవరూ చేయక్కర్లేదు. ఏదో రోజున శరీరం చనిపోతుంది. నీ సాధన ఎందుకంటే నీ మనస్సు ఉందనుకుంటున్నావు కాబట్టి దాన్ని ధ్వంసం చేయటానికి దేహంతో తాదాప్యం పొందే ఆ మనస్సు ఆ దేహంతో తాదాప్యం పొందే తలంపుని ధ్వంసం చేయటానికి ప్రయత్నమే. కాబట్టి ఈ శరీరము ఏదో రోజున చనిపోతుంది. అందుచేత శరీరము ఉండగానే చావుతోటి పుట్టుకతోటి సంబంధం లేనటువంటి ఒక సత్య వస్తువు, ఒక బ్రహ్మము, ఒక జ్ఞానము, ఒక ఆత్మ, ఒక తురీయ స్థితి, ఒక ఆనంద స్థితి, ఒక శాంతి స్థితి, ఈ సృష్టి, ఈ పంచభూతాలు, ఈ ఇంద్రియాలకి, ఈ మనస్సుకి, ఈ మాయకి, ఈ జీవకోటికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో ఆ సర్వాంతర్యామి, ఆ జ్ఞానము, ఆ ఈశ్వరుడు మనందరి హృదయాల్లో ఉన్నది. శరీరం చనిపోయినా చావుతోటి పుట్టుకతోటి ముసలితనంతో దేంతోనూ సంబంధం లేకుండా ఒక పురుషుడు, ఒక సర్వాంతర్యామి, మనందరి యజమాని మీ లోపలే ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. అంటే ఇక్కడ దిక్కు లేదని అనుకోకుండా ఆ దేవుడు అంటే ఎవరో కాదు, ఆ జ్ఞానమే దిక్కు.
కాబట్టి శరీరం ఉండగానే, శరీరము శ్మశానానికి వెళ్ళి ఖాళీ బూడిదై పోవక ముందే, మనం అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ లోపల ఉన్న ఆ ఈశ్వరుణ్ణి, ఆ పురుషోత్తుణ్ణి, ఆ బ్రహ్మాన్ని, ఆ పరమాత్ముణ్ణి పొందటానికి ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో, అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించుకునే భ్రమ కలిగింపజేసే ఈ మనస్సు నిజంగా ఉన్నదేమో అని మనం చేసేదే ఈ విచారణ. కాబట్టి ఆల్రెడీ సిద్ధించి ఉన్న ఆ సద్వస్తువుని మనము ఇక్కడ కొత్తగా పొందేది కాదు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఇక్కడ కొత్తగా సాధించవలసిందేమీ లేదు. మనం చేయవలసిందల్లా నాకు సాక్షాత్కారం కలగలేదు అని భావాన్ని వదిలించుకోవటమే. కాబట్టి లేని ఈ అహంకారంతో, లేని ఈ దేహాత్మ బుద్ధితో, లేని ఈ యొక్క వ్యక్తిత్వంతో నువ్వు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేవు. కాబట్టి నీవు చేయాల్సిందల్లా నిశ్చల స్థితిని అలవాటు చేసుకుంటాం వరకే. కనుక విషయ చింతన తల ఎత్తకుండా క్షణకాలం ఉంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహం అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.